guys, welcome to my channel D and Gang Videos. So ఇవాళ ప్రాంక్ వచ్చి మా మమ్మీ మీద చేస్తున్నా. ఏం ప్రాంక్ అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది. సో ఆ టీవీ పగిలిపోయినట్టు ప్రాంక్ చేస్తున్నాం. సో మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటది అంటే నిజంగా నమ్మేస్తుంది, అట్లా ఉంటది అనమాట రియాక్షన్. చూడండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే చేయొద్దమ్మా, అది కట్ చేసి ఆఫ్ చేయండి. బాగాలేదా ఆడుకోవాలా ఫుట్బాల్ ఆడుకో. సరే మమ్మీ सरी हमको क्या की करा था. अरे अरे अब्बा क्या करके जब कुछ కొంచెము టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలో మా మమ్మీ మాట్లాడింది వీడియో రాలేదు, ఓన్లీ వాయిస్ ఒకటే వస్తుంది. సో మా మమ్మీ ఏం మాట్లాడింది, మా వదిన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడింది, ఎట్లా చెప్పిందో మీరు వినండి. ఉన్నదిగా అంటూనే ఉంటా. ఎవరా వీడే ఇంకోరు, నేను ఇంట్లో ఆడొద్దు అని చెప్తాగో ఆడిడు. డాడీ చేసినట్ట నీ పెళ్లి చేస్తాడు. కొత్త టీవీ అది 60,000 టీవీ మళ్ళీ అప్పు పెట్టిందిగా. ఆ స్క్రీన్ ఎక్కువ ఉంటుంది రేటు. స్క్రీన్ వేసినా వేస్ట్, అది వేస్ట్ అయిపోతుంది. అయ్యో తోటి నిజంగా ఆ బాల్ మొదటి నుంచి ఇగో డోర్లు అందులో అట్లనే అందులో అవన్నీ పలగొట్టింది. ఇంట్లో ఆడొద్దంటే ఇంట్లోనే ఆడుతున్నాడు. మళ్ళీ ఏడుస్తావు చేసినా చేసుకుంటా. నాకు తెలియదు, మీ అమ్మకి చెప్తా. ఏందిరా లహరి టీవీ పలగొట్టిండు రోనిగాడు. ఆ బాలు ఇంట్లో ఆడొద్దంటే ఎగిరేసిండు ఒక్కడేనా. వీళ్ళు కూర్చున్నాడు, వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంట్లో ఆయన ఎవరికి ఇచ్చిందో గిఫ్ట్ గా కానీ ఇప్పుడు 60,000 మళ్ళీ. మంచిగా గేమ్ ఆడుకుంటున్నా. నేనేం చేసిన ఆడతాం మళ్ళా. ఇంట్లో ఆడతారా బాల్? గేమ్ ఆడుతున్నారా?
అగో బాల్ ఇంట్లో ఆడొద్దన్నా అదే సిగ్గు లేదురా సిగ్గు లేని పాడుకో వీడే ఎవరు ఇచ్చిందిరా గిఫ్ట్ ఇప్పుడు అది 60,000 టీవీ ఎవరు బాగా చేయాలి పైసలు లేవు. స్క్రీన్ పనికిరాదు. అది మళ్ళీ అప్పు స్క్రీన్ వేస్తారు అత్తమ్మా. స్క్రీన్ వేసిన ఇప్పుడు మాది అట్లనే ఏమంటారు మాకు ట్యూబ్ పోయింది ఇట్లా వల్లలే కానీ ట్యూబ్ పోయింది. ఇది స్క్రీన్ వేసినా కానీ అంత క్లారిటీ రాదు. అందులో కూర్చున్నా ఇద్దరేమో అందులో కూర్చో మాట ఆడుకుంటారంట వీడే మాటరా ఇరికింట్లా అందులో అవి బాగా ఒకటి చెప్తా కిరణ్ ఏ వద్దు అది కొడతాడు. అరే కొట్టని ఏ వద్దు కొట్టనే చక్కగా అవుతాడు. ఫుట్బాల్ అది శనికే ఇచ్చింది అది ఎవరితో ఎవరితో గిఫ్ట్ ఇచ్చింది. బయట ఆడుకోవాలా ఇంట్లో మాట మరి నేను మొదటి నుంచి చెప్తున్నా టీవీ బలుగుతుందిరా టీవీ బలుగుతుంది బయట. బిల్లు కట్టలేదట కరెంట్ బిల్లు పొద్దున్న నన్ను చెప్తుండు టెన్షన్ పెట్టుకున్నాడు. స్క్రీన్ పోయింది ఆటోలు వస్తలేవు ముందే మొత్తం ఏమో క్రాక్ అయిపోయినాడు ఇట్లా అని బలిగిపోయింది. బ్లాక్ చేస్తే తెలుస్తుంది. అంతే రాదు. ఇది అట్లనే ఉంటది లోపల డిస్ప్లే పోయింది పైన అట్లనే ఉంటుందా పైన ఇప్పుడు ఫోన్ కూడా పైన అట్లనే ఉంటది లోపల ఆన్ చేసిన డిస్ప్లే పోతుంది. ఇది వేస్తాడు ఏదో ఇక అప్పటి వరకు మళ్ళీ ఒడుకుంటాడా లేషన్ అంటే నాకు చిరాకు వస్తుంది ఇలా చూస్తుంటాను ఏమన్నా ఎట్లా వేస్తున్నారు అంటే బాల్ ఎగిరేస్తుంటారు. తెలుసా మంచిగా చెప్తున్నా చెడు నేను చెప్పాను నా ఇంట్లో ఆడనేక మా బాల్ నేను అసలు చెప్పుకుంటూనే ఉంటా చెప్తూనే ఉంటా ఏమి ఆడుతున్నాడు బాల్ ఎగిరేసుకుంటా. ఆయన ముందే తాగుతాడు. ఆయన టీవీ కావాలి ఇప్పుడు ఎంత లొల్లి లొల్లి ఉంటుంది. ఆ చిన్న టీవీ తీసి ఇలా పెట్టు అంత పెద్ద టీవీ తీసుకొని బజార్లో ఎత్తేస్తాడు చక్కగా ఎత్తు తెలియలేదు మళ్ళీ మరి అది బాల్ ఫుట్బాల్ ఎగ్రేస్తేనే ఆడపోయి వాషింగ్ మిషన్ కూడా ఆడ పెట్టేద్దాం అది కూడా అద్దం పోయిందంటే అది కూడా ఈడ పెడదాం ఏం కాదు ఎంత కలుగుతుంది అలగని ఒక పైపు అది కొనుక్కరావాలి. అమ్ముతారే మడిగి ఆడ పెట్టేద్దాం. ఆ లోపల ఉంది కదా బాల్ అప్పట్లో గిరాకీ లేక ఆయన బాధపడుతున్నాడు. గిరాకీ లేదని ఇప్పుడు లేచిన అంటే పని అవుతుంది మళ్ళీ ఏడుస్తావు డిన్నర్ కూడా చెప్తే ఆయన తిండి పక్కకు పెట్టి ఎట్లా చదువుతుంది చూడు. నాకైతే తెలియదు ఆయన పిచ్చి పిచ్చి చేస్తాడు. నాకైతే తెలియదు. ఆడేం ఏడుస్తలేడే నవ్వుతున్నాడు. యాక్షన్ హాస్టల్లో పడేయాలి ఇలా కూడా ఏ చేసిండు వినన్నయ్య వేసేసిండు. హాస్టల్ అయితే గీ కోతి పనులు గీ కోతి లెక్కలు ఉంటాయి. మంచి టీవీ ఇప్పుడు ఏం చూస్తారు యూట్యూబ్ ఆ ట్యూబ్ అనుకుంటా ఇప్పుడు ఏం చూస్తారు. ఏముంది అన్న మళ్ళీ పోతాడు మళ్ళీ ఇంకొక పట్టుకొస్తాడు ఈఎంఐ కట్టేది ఉంది. వాళ్ళకి తెలుసు అన్న వెళ్ళి మళ్ళీ తెస్తాడు టీవీ అవ ఒకటి ఆడ ఏలాడుతుంది అది అట్టుకునేది ఒకటి ఇది కూడా ఏమన్నా వేసుకున్నా వీళ్ళు కూడా అప్లపాలు చేసేటట్టు మెల్లమెల్లగా కడతా నా దగ్గర రారా మీరు రారా కొట్టని తెలుసా నేను ఏమైనా చెప్తాను అనుకో నన్ను ఎక్కిరిస్తాను ఎక్కిరిస్తాడు. అది పోయిన గీతలు
పడ్డాం. అయ్యో అమ్మ భయం వేసింది. కరెక్ట్ కానీ తిప్పు దెబ్బ తాకింది. నాకు కూడా భయం వేసింది. మరి నాకు పగుళ్ళు వచ్చినాయి అట్లా పెట్టిర్రా. అదే అంటే ఏడుస్తే నవ్వుతున్నట్టు లేదు. అయినా బాల్ గ్లాస్ అది వాడేసి బాల్ ఇసిరేసి రాలు తిట్టిన అయ్యో డోర్ పెట్టి అదే భయం వేసింది. మమ్మీ ప్రాంక్ సక్సెస్ఫుల్ గా అయింది. ప్రాంక్ చేసిన బాగానే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నువ్వు కూడా చెప్పు వదిన కూడా